జనసేన అని పేరు చెప్పుకునే కొంతమంది దగ్గర నుంచి మాకు ఒక కొత్త వింత విచిత్రమైన ఎదురుపడుతున్నాయి. జగన్ గవర్నమెంట్ లో మీరు ఎవరైనా ఉద్యమాలు చేశారా, అడిగారా, తెలుగుదేశం రాగానే గుర్తుకొస్తాయని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళ కంటే కూడా మా సంబంధించిన వాళ్ళే ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ గవర్నమెంట్ లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి అధికారంలోకి వచ్చి సంవత్సరాలైనా కూడా ఇవి అమల్లో తేలేదని చెప్పని మేము చేసిన విజయవాడ ధర్నా చౌకుల దగ్గర చేసిన ధర్నాలు, మిగతా అగ్ర కులాలకు సంబంధించిన అర్థం కలుపుకొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు, ఇవి కాదు ఇంకా అనేక కార్యక్రమాలు కాపు నిధుల కోసం మిగతా వాటి కోసం ప్రభుత్వాలతో మాట్లాడటం కానీ ఉద్యమాలు చేయడం కానీ అంటే మేము చేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో మాకు ఆ బాధ లేదు. జగన్ గవర్నమెంట్ ఏం చేశామో ఇలా మళ్ళీ ఎలా చేసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీకు దయచేసి మీ మీడియా ద్వారా చూపిస్తున్నాం. కాపు కార్పొరేషన్ నిధుల గురించి ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 సంవత్సరాల 3 నెలలు కూడా అవుతుంది. ఈ తరంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది అంటే 6,000 కోట్లు. 6,000 కోట్లు కాదు, 6 కోట్లు కూడా వదిలిపెట్టలేదు ఇంతవరకు. మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అడిగితే రాజకీయం అనండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా లేదు, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాము, అది మాకు తెలుసు. మేము మనుషులమేగా, అప్పులు చేస్తున్నాము, అప్పులు చేసే ప్రభుత్వాలు నడుస్తున్నాయని మాకు తెలుసు కదా, ప్రభుత్వాలు నడుస్తాయని తెలుసు కదా. మేము ఎట్లా స్వాతంత్రం ఎట్లా అడుగుతాం? మేము 2 సంవత్సరాల దాకా వెయిట్ చేసి ఇప్పుడు మళ్ళీ మేము అడుగుతున్నాం. ఈ కాపు కార్పొరేషన్ సంబంధించిన ఇబ్బందుల ముందు మీకు చెప్పనివ్వండి, దయచేసి మాట్లాడబాకండి. కాపు కార్పొరేషన్ సంబంధించి 2016లో తెలుగుదేశం పార్టీ కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ పెడతా ఉన్నారు. 2014 ఎలక్షన్స్ అప్పుడు ఆ కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. 2016లో అమల్లోకి వచ్చింది. చలమనేని రామాంజనేయ గారు చైర్మన్ గా ఉన్నారు. అప్పుడు కూడా ఈ తుని మీటింగ్లని, కాపుల దగ్గర నుంచి ఉద్యమాలని మొదలు పెట్టిన తర్వాతే ఈ కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వటం కానీ, కాపు రిజర్వేషన్ ఫైల్ కదిలించడం కానీ మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. 50 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తారు బీసీ రిజర్వేషన్లు. దయచేసి కేంద్రం యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దాన్ని ముడిపెట్టబాకండి. మేము మాకు ఒకప్పుడు ఉండి అమల్లో కొన్ని మేము అనుభవించి మేము కోల్పోయిన నేల సంజయ్ రెడ్డి గారు వాళ్ళ బ్రహ్మానంద రెడ్డి గారి వల్ల కోల్పోయిన రిజర్వేషన్స్ 50-60 ఏళ్ళ చేస్తున్న పోరాటం చేసిన రిజర్వేషన్స్ చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తానన్నారు. అప్పుడు 2016లో కాప్ కార్పొరేషన్ మొదలైంది. ఈ కాప్ కార్పొరేషన్ లో ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లోన్లు ఇస్తామన్నారు, కాపు భవనాలను కట్టిస్తామన్నారు, విదేశీ విద్య కోసం నిధులు ఇస్తామన్నారు. వాటికి సంబంధించి కొంత డబ్బులు శాంక్షన్ చేశారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి. మరి కాపుల్ని రిజర్వేషన్ల పేరుతో మోసం చేస్తూనే ఉన్నారు, దగా చేస్తూనే ఉన్నారు. కాపులకి ఏ విధమైన రిజర్వేషన్లు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కల్పించలేదు. ఇది యథార్థమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఏ విధమైన రిజర్వేషన్లు కల్పించకుండా వారిని దామోదరం సంజీవయ్య గారితో పోల్చడం అనేది అత్యంత దారుణమైన విషయం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దామోదరం సంజీవయ్య గారు కాపులకు రిజర్వేషన్లు పునరుద్ధరించారు. కొంతకాలం రిజర్వేషన్లు మళ్ళీ మేము తిరిగి పొందడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి స్టిల్ ఇవాళ వరకు కూడా కాపులకి మరి దశల వారీగా ఆయన ద్రోహమే చేస్తున్నారు తప్ప ఆయన ఎక్కడా న్యాయం చేసిన సంఘటనలు లేవు. మేము ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు గత 30 సంవత్సరాలుగా ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలని ఏ రకంగా ఆయన మోసం చేస్తున్నారు, ఏ రకంగా ద్రోహం చేస్తున్నారు, ఏ రకంగా నయవంచనకు గురి చేస్తున్నారు అనేది ఒక కరపత్ర రూపంలో మరి మీకు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కరపత్రం ఇవాళ వాట్సాప్ ద్వారా మేము లైవ్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో మేము పేర్కొన్న ఏ ఒక్క అంశమైనా తప్పు అని నిరూపిస్తే మీడియా సమక్షంలో మేము చట్టపరంగా చర్యలు కూడా తీసుకోమని దాంట్లోనే రాసిచ్చాం. దయచేసి ఆ కరపత్రం పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 30ని మొట్టమొదటిగా హైకోర్టు సంబంధించిన జీవోని తొంగలో తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారే. పుట్టుస్వామి కమిషన్ నివేదికను బయటికి రానివ్వకుండా చేసేసి పుట్టుస్వామి కమిషన్ కాలం పొడిగించకుండా, రిపోర్ట్ రాకుండా పుట్టుస్వామి కమిషన్ రిలీవ్ చేసేసి బయటికి పంపేసింది ఆయనే. ఆయన రిజర్వేషన్ ఇచ్చేస్తే ఆయన ఆఫీసులోనే తెలుగుదేశం కండువాలు వేసినా కూడా మేము స్వీకరిస్తాం. మాకు న్యాయం చెయ్యాలి. మాకు కాపులకి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తే మేము ఆయనకి బ్యాక్ బోన్లో ఉంటాం.
2016 జనవరి 31న ముద్రగడ పద్మనాభం గారు తునిలో ఐక్య కాపు గర్జన అనౌన్స్ చేశాక అప్పుడు డిసెంబర్ నెలలో 17 డిసెంబర్ నెలలో ఇవన్నీ ఏర్పాటు చేశారు ఆయన. ఇంతకీ ఏది చేసినా ఆ వేళ ఆయన అనౌన్స్ చేసినట్టుగా సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలకు 5,000 కోట్లు ఇస్తా అన్నారు. అది 4,220 కోట్లు మాత్రమే రిలీజ్ అయింది ఆ 5 సంవత్సరాల్లో. మీరు నోట్ చేసుకోండి బాగా, 4,220 కోట్లు. ఏ సంవత్సరంలో ఎంత అయింది నేను ఇక్కడే మీకు చెప్పగలను. అయిందా? 1,269 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యి ఆ సంవత్సరం మొత్తంలో. ఏ స్కీమ్స్ అయితే దేనికైతే 1,269 కోట్లు ఖర్చు అయ్యాయి, ఏంటి స్టాఫ్ ఖర్చుతో సహా. అంచేత అది అక్కడ అయిపోతే తర్వాత గవర్నమెంటు మన ఎవరు వైఎస్ఆర్సీపీ వచ్చింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారంటే 20,000 కోట్లు ఇస్తానని ఆయన ప్రామిస్ చేసి దాంట్లో 3,000 కోట్లు మాత్రమే ఏ రకంగానైనా దాన్ని రిలీజ్ చేసి ఆఖరికి ఆయన ఖర్చు ఏం చూపించాడంటే 7,400 కోట్లు చూపించాడు. ఆ 7,400 కోట్లు కూడా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనే సంస్థ నుంచి ఓల్డేజ్ పెన్షన్స్, కాపులకు సంబంధించిన ఏవైనా అన్నీ కూడా అందులో ఖర్చు రాసి ఆ 7,400 కోట్లు కాపు కార్పొరేషన్ ఖర్చు కింద ఆయన అప్పచెప్పారు. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల చిల్లర అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. వెనక చంద్రబాబు నాయుడు గారు తన 5 సంవత్సరాల పీరియడ్లో 4,220 కోట్లు చేసి 1,269 కోట్లు ఖర్చు పెడితే ఈవేళ వాళ్ళు కాప్ కార్పొరేషన్కి వెళ్ళి చూస్తే 9,000 కోట్లు ఖర్చు అయినట్టు చూపించారు. 9,000 కోట్లు ఖర్చు అయినాయి. ఎలాగైనా అంటే ఈ పావర్టీ దాని కింద ఓల్డేజ్ పెన్షన్స్, విడో పెన్షన్స్, అన్ని కులాలకి సంక్షేమ పథకాల పేరు ఇచ్చే దాంట్లో 6 లక్షల మంది కాపులు వచ్చారు. కాపుల్లో సహనం నశించిపోయింది. కాపులు పూర్తిగా అన్యాయం అయిపోయారు. కాపుల మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతుంది గవర్నమెంట్. అందుచేత మేము ఈ తదుపరి రాము గారు మేము అందరు కలిసి సీనియర్ నాయకులందరూ కలిసి త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం.